సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతను జోడించడం ద్వారా పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ స్పష్టం చేశారు. శనివారం నగిరి ఐసీడీఎస్ కార్యాలయంలో నగిరి, నింద్ర, విజయపురం మండలాలకు చెందిన 209 మంది అంగన్వాడీ టీచర్లకు ఆధునిక 5G స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడానికి ఈ ఫోన్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. ముఖ్యంగా లబ్ధిదారుల ముఖ గుర్తింపు ద్వారానే సరుకుల పంపిణీ జరుగుతుందని, తద్వారా అవినీతికి ఆస్కారం ఉండదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించడం, పిల్లల పోషణ, బరువు, ఎత్తుకొలతలు వంటి వాటిని నమోదు చేయడంతో పాటు ప్రతిరోజు బాల సంజీవని, పోషణ్ ట్రాకర్, మాతృవందన యోజన తదితర యాప్ల ఆధారంగా సౌకర్యవంతంగా విధులు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు, సూపర్వైజర్లకు 5G మొబైల్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీకు పనిలో కూడా సౌలభ్యంగా ఉండాలి, పనిలో కూడా మీకు కొద్దిగా ఈజీగా చేయాలి. వాళ్ళకి అది కాకుండా మీ చేతిలో ఉన్న పిల్లకాయలకి ఆలన పోషణ ఎట్లా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, బాలింతలకి మనకు పోషక ఆహారం ఖచ్చితంగా టయానికి ఇస్తున్నాం లేదా, వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, వాళ్ళ మెజర్మెంట్స్ అంటే పిల్లల ఎదుగుదల ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేస్తే బాగుంటుందని ఒక మంచి పనితో మనం గవర్నమెంట్ చేస్తున్నాం. అవన్నీ కూడా మీకు కష్టమైపోతాం. ఎందుకంటే ఉండి లేని ఫోన్లతో పని చేయి అంటుంటే కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. దానికనేసి అందరికీ కూడా ఇందాక సిస్టర్ చెప్తున్నట్టు శాంసంగ్ వాళ్ళవి మంచి ఫోన్లు మీకు అందుకే మంచి, ఇది నాశరకం కాదు, మంచి పనికొచ్చే ఫోన్లు, ఎవరు వాడినా ఇవే కొనుక్కుంటాం మనం కూడా. ఆ ఫోన్లు అందరికీ ఇచ్చి దీని ద్వారా ఆ 3 యాప్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈజీగా చేసే పనిలో వాళ్ళు అవన్నీ చేశారు. ఖచ్చితంగా మీకు అంతా కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తా ఉన్నా. మీరు కూడా కొద్దిగా అంటే కూడా పిల్లకాయలంతా కూడా బాగా చూసుకుంటున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని అంతా కూడా ఇంకొకసారి ఇక్కడ ఉన్న మహిళా మూర్తులందరూ ఇంకోసారి అభినందిస్తూ ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమానికి నిజంగా సహకారం చేసిన ఆఫీసర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీ అందరికి కూడా నమస్కారం. జై హింద్, జై చంద్రబాబు.